నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో చోటు చేసుకున్న విషాద ఘటన రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీ 2 కిలోల వెండి సీజ్ చేసిన నోడల్ అధికారి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో విద్యార్థులతో రోడ్డు భద్రతపై విజ్ఞప్తి చేయించిన ఏఎస్పీ చంద్రయ్య ఇక డీటెయిల్స్ చూస్తే పాయకరావుపేట పట్టణంలో హోంమంత్రి అనిత విఎంఆర్డీఏ చైర్మన్ ప్రవీణ్ గోపాల్ పర్యటించారు. శెట్టి బలిచాపేటలో మంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. తర్వాత పాయకరావుపేట పట్టణంలో గౌతమ్ థియేటర్ కూడలి వద్ద పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 5.25 కోట్ల రూపాయల నిధులతో పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. పాయకరావుపేట గౌతమ్ థియేటర్ జంక్షన్ నుంచి వై జంక్షన్ వరకు ఆక్రమణలపై ఆమె ఉక్కుపాదం మోపారు. మీద కూడా కల్తీ చేసి మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పండి అంటే నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టున్నారు. ఆ ఒక్క సాక్షి పేపర్లు ఏది రాస్తే అదే చదువుతున్నారు ప్రజలందరూ అనుకుంటున్నట్టున్నారు. కానీ తప్పది. ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి అంటే ఒక సెంటిమెంట్ ఉంది, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పవిత్రత ఉంది. ఈ రోజు ఆ పవిత్రత మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టారు. అటువంటిది ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకొని ప్రజల్ని క్షమించమని అడగండి. కనీసం అందులో ఒక 10% అయినా మీ పాపం పోతుందేమో. మీకు ఒక విషయం అర్థం చేయండి, ఎలా ఫ్లెక్సీ పెడతారు, ఏమైనా ఫ్లెక్సీ పెడతారు? సిగ్గుండొద్దు అంటే మాకు మేమే కల్తీ చేసుకున్నాము, అందులో నెయ్యి లేకుండా నెయ్యి ఉందని చెప్పి పెట్టుకుంటున్నారు ఫ్లెక్సీలు ఏమైనా. అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెపం నెట్టడానికి చూస్తున్నారే తప్పించి అరే మీ హయాంలో జరిగింది తప్పు అని మీ 5 నిమిషాలు పనండి. రాజకీయాలు కాదు ఇక్కడ. ఒక సనాతన ధర్మంకి సంబంధించిన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచవ్యాప్తంగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు లెటర్లు, అమ్మ మేము అమెరికా నుంచి వచ్చాము, జర్మనీ నుంచి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాము, ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాము, కొంచెం దర్శనం ఇప్పిస్తారా? అసలు అంటే అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ప్రసాదాన్ని నెయ్యి లేకుండా కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి మళ్ళీ తిరిగి ఏ మొహాలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెడతారంటే నాకు అర్థం కావట్లేదు. ఈసారి ఫ్లెక్సీలు పెడితే పోలీసులు వెళ్ళి తొలగించే పరిస్థితి రాకూడదండి. బయటకు వచ్చే నారాసుర రక్త చరిత్ర రాసినప్పుడు కూడా నిజంగా ఒకసారి రాజకీయంలో వన్ ఆఫ్ ద పార్ట్లే అనుకోవచ్చు ఎవరైనా. కానీ ఈరోజు దేవుడు ప్రసాదంలో కూడా కల్తీయా? సిగ్గుపడాలి నిజంగా. దేవుడు ప్రసాదం, అందులో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మీరందరూ కూడా ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి నా దగ్గర నుంచి లెటర్లు కూడా తీసుకుని వెళ్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఏమయ్యా లెటర్ తీసుకెళ్ళావు, కనీసం ప్రసాదమైనా ఇచ్చావా అని అడుగుతాను. అంటే ప్రసాదానికి ఉన్న ప్రాశస్యం అలాంటిది. ఆ ప్రసాదాన్ని కూడా 4-5 రోజులు యాత్ర చేసుకొని ఇంటికి వచ్చి దీపం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఊరందరికీ పంచి కానీ భక్తులు కూడా తినరు. అంత ప్రసాదం, అంత పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలని ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మరి ఇంత దిగజారిపోతారా? ఇంత హైదరాబాద్ మహానగరంలో హృదయ విదారక ఘటన ఒకటి చోటు చేసుకుంది. శివారు ప్రాంతంలో బోడుప్పల్కు చెందిన ఒకే కుటుంబాన్ని బలవన్మరణానికి పాల్పడడం విషాద ఘటన చోటు చేసుకుంది. లోకో పైలట్ ఇచ్చిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బోడుప్పలు హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి, కూతురు చైతన్య రెడ్డిలుగా గుర్తించామన్నారు. భువనగిరి మండలం బొల్లపల్లి గ్రామానికి చెందిన పిన్నింటి సురేందర్ రెడ్డి ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటుండగా అతని భార్య విజయశాంతి రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి, కూతురు చైతన్య రెడ్డిలు హరితవనం కాలనీలో నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Your destination is on the right. వచ్చేది వినాయక పండుగప్పుడు వచ్చేది, ఈసారి రాలేదు. ఫోటో హరితవన కాలనీ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ ఈరోజు సూసైడ్ జరిగింది చెల్లపల్లిలో. పెన్నింటి సురేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అంటే సురేందర్ రెడ్డి కాదు, ఆయన బయట ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ విజయశాంతి రెడ్డి అలా ఇద్దరు పిల్లలతో మాకు తెలియదు. ఈ రోజు చనిపోయామని మన రైల్వే పోలీసులు వచ్చి మన అడిగే దాకా మాకు తెలియదు. వాళ్ళ ఇంటి విషయాలు కూడా మాకు ఏం తెలియదు. ఇప్పుడు చెప్తే మాత్రమే తెలిసింది. ఎక్కడ జరిగింది ఇది చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తెలిసి నైట్ 1 గంటలకు జరిగిందంట. కారు చూసి గుర్తుపట్టి వాళ్ళు వచ్చారు. వీళ్ళకి ఏమైనా గొడవలు గొడవలు ఉన్న విషయం మాకేం తెలియదు. వాళ్ళు రీసెంట్ ఎవరితో కూడా మాట్లాడదు, ఎవరితో వాళ్ళ పనాలు చేసుకుని వెళ్తారు. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? గత 8 సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ. లోన్ హౌస్ గత 8 సంవత్సరాల నుంచి ఉంటుంది. వీళ్ళ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ఇది బోలపల్లి, భువనగిరి మండల్, బోలపల్లి విలేజ్ ప్రాపర్. ఓకే. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదరాబాద్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ లేబర్ సెల్ ప్రెసిడెంట్ నల్లా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు అమలు చేయడంతో పాటు లేబర్ విధానాలను మార్చడం వారి నియంత పోకడాలను నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక కార్మిక కోడ్ను వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి ఆదేశాల మేరకు పిసిసి ప్రెసిడెంట్ అన్న మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు రాష్ట్ర లేబర్ సెల్ ఇన్ఛార్జ్ సంగిశెట్టి జగదీశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర లేబర్ సెల్ చైర్మన్ రాంబాగ్ ప్రకాష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని షేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు మాదిరెడ్డి మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంత పేరు పేరున లేబర్ సెల్ నాయకులకు నాయకురాళ్లకు అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఐఎన్టీసీ నాయకులకు, లేబర్ సెల్ నాయకులకు, అనుబంధ సంస్థల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి వేరే ఒక పేరు పెట్టినందుకు నిరసనగా
మన జాతి పిత, మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ గారి పేరు తీయడం అంటే మనందరికీ ఎంతో అవమానకరం. వారు పేరు తీసేసినా వారు మన గుండెల్లో ఉంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 4 లేబర్ కోడ్లను వాళ్ళు మార్చివేయడం జరిగింది. దీనివల్ల ప్రతి కార్మికుని కుటుంబానికి ఎంతో నష్టదాయకం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 4 లేబర్ కోడ్లను మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి. అన్ని కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు, ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద అన్ని ట్రేడ్ యూనియన్లలో మేము ఆల్రెడీ మొదలుపెట్టాం. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎస్ఎస్టీ టీమ్స్ 6 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి తెలిపారు. అన్ని చెక్ పోస్టులలో అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. సిరిసిల్ల అర్బన్ రగుడు చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలో భాగంగా శుక్రవారం కారులో తరలిస్తున్న 20 లక్షల నగదు, శనివారం మెట్పల్లి నుంచి సిరిసిల్లాకు వెళ్తున్న కారు నుంచి 2 కిలోల 300 గ్రాముల వెండిని సీజ్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ కు డిపాజిట్ చేసినట్లు ఆమె తెలిపారు. బాధితులు వాటికి సంబంధించిన సరైన ధృవపత్రాలను తీసుకువచ్చినట్టయితే ఇవ్వడం జరుగుతుందని నోడల్ అధికారి తెలిపారు. సారీస్ అవి అయితేనేమో కౌంట్ చేయాలి. మేము కనీసం కొంచెం రేట్తోటే ఉంటుంది, ఐటమ్స్తో ఉండదండి. ఎఫ్ఎస్టీయా బాగా డిజైన్ ఫోన్ చేసి ఎంత బాబు 2.5 కిలోలు నువ్వు చెప్పిన దాని ప్రకారం 23 గ్రామ్స్ మేడం. 2.3 గ్రామ్స్ మనం చెక్ చేయాలి. చెక్ చేసినాక ఫైనల్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇది వాహనదారు చెప్పు, మనం ఎట్లయినా జోకుతాం. ఓకేనా? గౌరవనీయులు జిల్లా ఎన్నికల అథారిటీ గారు సిరిసిల్ల అండ్ వేములవాడలో దాదాపు 6 చెక్ పోస్టులను ఎస్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్టీ, ఎన్సీసీ టీమ్స్ను పెట్టడం జరిగింది. అందరూ కూడా సక్రమంగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున మనము 20 లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం దాదాపు 2.5 కిలోల వరకు వెండిని సీజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి విచారణ కొనసాగిన తర్వాత మనం నిజంగానే దానికి బిల్లు ఉన్నట్లయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేకుంటే ఫోర్ఫిట్ అవుతుంది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ నుంచి నేతన్న విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 మంది విద్యార్థులతో ర్యాలీ చేపట్టి రోడ్డు భద్రతపై విజ్ఞప్తి చేయించారు. ఏఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. రవాణా శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ఏకాగ్రతంగా వాహనం నడిపి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదరహిత జిల్లాగా మార్చేలా సహకరించాలని కోరారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం అవుతుందని, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.
భద్రతా ప్రతిజ్ఞ. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు గోదావరి భద్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక 1000 మంది విద్యార్థులతో బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ చౌక్ నుండి చివరికి ఈ అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ ర్యాలీని ముగించడం జరిగింది. అందరికీ సెన్సిటైజ్ చేయడానికి, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని ఎందుకు ఎన్నుకున్నామంటే స్కూల్ పిల్లలు ఈ దేశ భవిష్యత్తు వీళ్ళు. ఈ దేశ భవిష్యత్తు మనం సరైన పద్ధతిలో వాళ్ళకు గ్రూమింగ్ చేసినట్టయితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ కానీ సొసైటీని కానీ వాళ్ళు మార్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి స్కూల్ పిల్లల్ని మేము టార్గెట్ గ్రూప్గా తీసుకొని వీళ్ళని ఎక్కువగా ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్లో భాగంగా రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెసిఫిక్గా ఒక ప్రాణం పోవడానికి వీల్లేదు. ఒక ప్రాణం ఖరీదు చాలా విలువైనది. ఎందుకంటే ప్రాణం ఖరీదు అల్టిమేట్గా కుటుంబం మీద కాకుండా సొసైటీ మీద ఇంపాక్ట్ అయింది. సొసైటీ మీద ఇంపాక్ట్ ఇంకా మించిపోయినట్టయితే ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతున్నది. కాబట్టి ఈ లాస్ అనేది మనము డిఫైన్ చేయలేము. ఆ డిఫైన్ చేయకుండా ఇవన్నీ ఉండాలంటే మనము కంపల్సరీ వీటిని నిరోధించడం ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ అని చెప్పేసి మనం ఇందులో అనుకుంటారు. తాగి డ్రైవింగ్ చేయడము, లేకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, తర్వాత నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం అదొక మేజర్ పార్ట్ అయినప్పటికీ కొంత అదర్ సైడ్ పార్టీకి కూడా కొంత కామన్ సెన్స్ ఉన్నట్టయితే మనము ఈ కెన్ అవాయిడ్ అట్లీస్ట్ 2 యాక్సిడెంట్స్. ఈ హిమ్సెల్ఫ్ కెనాట్ బికమ్ ది విక్టిమ్ ఆఫ్ యాక్సిడెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ కెన్ ప్రొటెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో. ఆయన సేవ్ చేయగలుగుతాడు. ఆ ఉద్దేశంతో మేము అన్ని వర్గాలను కూడా సెన్సిటైజ్ చేస్తున్నాము. ఇందులో ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేపట్టడం జరిగింది. పీఎంజే జ్యువెలరీస్ బ్రాండ్ అంబాసిడర్ గట్టమనేని సితారా నగరంలో సందడి చేసింది. హాఫ్ శారీ ఫ్యాషన్ షోలో తలుక్కున మెరిసింది. బంజారాహిల్స్ హోటల్లో తాజ్ కృష్ణ వేదికగా పీఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆభరణాల ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ లో 10,000కు పైగా డిజైనర్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని చైర్మన్ కుశల్ కంకారియా తెలిపారు. నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో పీఎంజే జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గట్టమనేని సితారా పాల్గొని సందడి చేశారు.
here on stage, now that we have our absolutely gorgeous, absolutely stunning brand ambassador Sitara on stage, we have a lot. When I say we are, we all say PMJ. All right, let's do it together. We are PMJ. Oh my God, what energy! Let's do it again. We are PMJ. We are PMJ. Brilliant. With this, the media is open to ask a lot of questions. I'm sure they have a lot of them. So the guests, the dignitaries on stage are also ready to answer. If I'm ready, yes, we are ready to answer a couple of questions. We are all open to questions, ladies and gentlemen. The media is requested. A very talented brand ambassador for PMJ Jewels. Ladies and gentlemen, please put your hands together. We are so thrilled to have you today. Ladies and gentlemen, as we all know, we have gathered here to celebrate a very beautiful ritual that happens in every Telugu household. We are all aware of this. Ladies and gentlemen, we at PMJ Jewels believe that jewelry is not just worn, it is passed on. Are we right? Yes? From a mother to daughter, from grandmother to granddaughter. And today is one such moment where we'll witness a very beautiful show in front of all of you as we focus on this beautiful tradition of half sari ceremony. Ladies and gentlemen, once again, a very warm welcome to each one of you in this beautiful evening. We are here to celebrate the half sari ritual presented by PMJ Jewels, ladies and gentlemen, with, in collaboration, our beautiful, our extremely talented and versatile designer. హైదరాబాద్లో చోటు చేసుకున్న విషాద ఘటన. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీ. 2 కిలోల వెండి సీజ్ చేసిన నోడల్ అధికారి. జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో విద్యార్థులతో రోడ్డు భద్రతపై విజ్ఞప్తి చేయించిన ఏఎస్పీ చంద్రయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.